కోట్ల బ్రహ్మానంద రెడ్డి గారు, ప్రచార రంగం మీద ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా ఈరోజు నేను నామినేషన్స్ వేస్తున్న సందర్భంగా వేలాది సంఖ్యలో డోన్ నియోజకవర్గం నుండి ప్రతి నలుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రతి సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైనది ఎన్నికలు. అయితే ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పనులు పక్కన పెట్టి ప్రజాస్వామ్యము కొనసాగేదానికి కానీ ప్రజాస్వామ్యము నిలబెట్టేదానికి అందరికంటే గొప్ప త్యాగము మీరు కార్యకర్తలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి మరొకవైపు దాదాపు 70 ఏళ్ల వయసులో ఉండి చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా తప్పిన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సూపర్ 6 అని 6 అవాస్తవాలు అబద్ధాలు ప్యాంప్లెట్ మహా అంటే 2-3 ఏళ్ళు బ్రతుకుతాము, 2-3 ఏళ్ళు బ్రతికే మన భవిష్యత్తే గ్యారంటీ లేనప్పుడు నీ భవిష్యత్తే గ్యారంటీ లేదే. ఈరోజు 20 సంవత్సరాల వయసులో ఉండే యువకుల భవిష్యత్తు నువ్వెంత గ్యారంటీ ఇస్తావు? ఇదే వేదిక నుండి మీరందరూ ఎంతో ప్రేమతో ఎన్నుకున్న నన్ను ఓడించడానికి అని చెప్పేసి ఒక అభ్యర్థిని ప్రకటించి అదే అభ్యర్థిని మరొకసారి జలదుర్గంలో ప్రకటించి అదే ఎన్నికల సందర్భంగా కేయూ వాళ్ళు వైసీపీలో చేరుతామని పోయి వివిధ రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి దరఖాస్తు పెట్టుకుంటే 1కి 2కు 3 సార్లు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే కోడుమూరు చూస్తాము, మీకు కావాలంటే కర్నూలు పార్లమెంట్ లో ఏదైనా చూస్తాము అన్న తర్వాత వాళ్ళు డోన్ కావాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2012 ఎమ్మిగనూరుకు వస్తుండగా రాత్రి బళ్ళారులో బస చేసినప్పుడు అన్న మాట మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఇప్పుడు మాట నేను రాజాను అక్కడ ప్రకటించినాను, రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించినాను. ఎందుకు ప్రకటించినానంటే ఇటువంటి అభ్యర్థులు నా దగ్గర రాష్ట్రంలో ఉండబోతున్నారని. ప్రకటించిన వ్యక్తిని మార్చే ప్రసక్తే లేదు. వస్తే రమ్మను, లేకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉందో ఒక్కసారి మీరందరూ కూడా గమనియాలని చెప్పి మీకు వేడుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు 2 పార్టీల మధ్య చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేసి తాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తయిందా లేదా ఒకసారి మనం గమనించాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మఒడి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అదేవిధంగా ఆసరా పొదుపు అక్క చెల్లెమ్మలకు, చేయూత అక్క చెల్లెమ్మలకు, రైతు భరోసా, మరి అదే విధంగా వితంతువుల వృద్ధుల పెన్షన్ అకౌంట్ లో వేస్తా అని చెప్పి పెళ్లి టైంకి 2 లక్షలు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం 25,000 కాదు, కనీసం 25 రూపాయలన్నా
చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మనమందరం కూడా వైసీపీ కార్యకర్తలము, నాయకులము, ఒక గొప్ప పార్టీ, ఒక గొప్ప నాయకుడి కింద మనము ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులైనందుకు తల ఎత్తుకొని మనం తిరుగుతున్న మాట కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి పోయినప్పుడు వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఒక్కటన్నా నిజం ఉందని చెప్పి మనం గమనించాలి. అబద్ధాలతో కూడుకున్న ఒక పార్టీలో కార్యకర్తలుగా ఉన్నందుకు వాళ్ళ మనస్సాక్షి అదే మనము చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చే ఒక పార్టీకి నాయకుడి కింద మన తల ఎత్తుకొని తిరిగే ఒకసారి గర్వంగా చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తాను. మన ప్రజలు వచ్చి అడిగే ప్రశ్నలు ఏమని అడుగుతారు? డోన్ అభివృద్ధి ఎక్కడ అని అడుగుతా ఉన్నాడు. ఎంత అన్యాయం అండి. కనీసం తెలియజేసేదానికి కార్యక్రమించుకుంటాను, నేనే డ్రైవ్ చేస్తాను, రండి మొత్తం నియోజకవర్గం అంతా తిప్పుతాను. ఈరోజు ఈ రోడ్డు అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఈరోజు బిల్డింగ్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఈరోజు గొప్ప అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఈరోజు డబుల్ రోడ్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఈరోజు మధ్యప్రదేశ్ హాస్పిటల్ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఈరోజు బీసీ సంక్షేమ పాఠశాల అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా, ఐటీ అభివృద్ధి కాదా, పాలిటెక్నిక్ అభివృద్ధి కాదా, సోషల్ వెల్ఫేర్ స్కూల్ అభివృద్ధి కాదా, చెరువులకు నీళ్లు అభివృద్ధి కాదా, చివరకు డోన్లో ఎక్కడ లేని విధంగా మామూలుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండవలసిన కేంద్రీయ విద్యాలయం తెచ్చిన మాట అభివృద్ధి కాదని అడుగుతాం. నీళ్లు లేక లాడిపోతా ఉన్నాం. ఒక్క ఎకర కూడా నీరు పారలేని నియోజకవర్గం డోన్. ఈరోజు 36 చెరువులకు నీళ్ళిచ్చి వచ్చే సంవత్సరం నుండి 36 చెరువులకు కూడా సమృద్ధిగా నీళ్లు అభివృద్ధి కాదా అని అడుగుతాం. ఈరోజు తాగేదానికి నీళ్లు లేకుంటే గోరకల్లు అంటే ఎక్కడ? పాణ్యం దగ్గర. గోరకల్లు నీళ్ళు అంటే ఎక్కడ నీళ్లు? భారతదేశం పైకి శ్రేష్టమైన తుంగభద్ర నీళ్లు కృష్ణాలో కలిసిన తర్వాత గోరకల్లు వస్తా ఉన్నాయని చెప్పి ఆ నీళ్లను 50 కిలోమీటర్లు తెచ్చి బేతంచెర్లలో 8 ఎకరాలలో శుద్ధి చేసి నీళ్ళ సీసాలో ఉండే నీళ్ల కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు ఊరి కాదు, నలుమూలలు, ఇటువైపు ఇంద్రాంపల్లె, అటువైపు కొత్తమూర్పు, అటువైపు ఉంగమిట్టపల్లె, అటువైపు కౌలుపల్లె, అటువైపు బుగారపల్లె తాండ, అటువైపు శ్రీనగర్, ఇక్కడ నుండి డోన్ నుండి వెంకటాపురం పోతూ ఉంటే డోన్ నుంచి దొరకలేకపోతూ ఉంటే వారానికి యాక్సిడెంట్ జరగాలి. హైవే మీద 2 బ్రిడ్జిలు కట్టి సర్వీస్ లైన్ వేసిన తర్వాత ఒక్క యాక్సిడెంట్ లేకుండా చూసుకున్న మాట, 70 కోట్లు ఖర్చు పెట్టిన మాట అభివృద్ధి కాదని అడుగుతారు. వాళ్ళు మాత్రము ఏ మాత్రము కూడా అంటే ఏ మాత్రం శ్రమం లేకుండా అభివృద్ధి కాదు అని అంటూ ఉన్నారు. ఎక్కడ అన్యాయంగా ఈరోజు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి బయట వాల్మీకులు 4 పండుకుంటే ఆ 4 చంద్రపల్లెలో మరి ఊచకోత కోసినట్టు చంపితే చంపిన వాళ్ళు మీ పక్కన ఉండాలి. మీకోసం 4 కుటుంబాలు, ఆ 4 కుటుంబాలను చంపిన వాళ్ళను ఈరోజు మీ పక్కన పెట్టుకొని మీరు రాజకీయం చేస్తా ఉంటే ఇది న్యాయమా భావ్యమా అని చెప్పి అడుగుతారు. హుసేనాపురం నాగిరెడ్డి గారిని చంపితే వాళ్ళందరినీ మీ పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇది న్యాయంగా అని చెప్పి అడుగుతాను. మీకోసం రాచర్లలో పెద్ద మనిషి కంబయ్యను చంపితే చంపిన వాళ్ళని మీ పక్కన పెట్టుకొని తిరిగిన మాట వాస్తవం కాదని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డోన్లో ప్యాపిల్లో ఎంత మంది ప్రాణాలు మీకోసం కోల్పోతే మీరు ఎంతో సంతోషంగా రాజకీయంగా మీకోసం కష్టపడిన కార్యకర్తలు ప్రాణాలు పోతే వాళ్ళని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగి మీరా మీరు మాట్లాడేది నీతి నియమం. పెద్దారు విజయభాస్కర్ రెడ్డి గారి రాజకీయ జీవితము అంతమైనదే తెలుగుదేశం పార్టీ వల్ల. 2 తెలుగుదేశం పార్టీకి ఓడిపోయి
మీ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి ఉండి ఓడగొట్టిన తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కండువా వేసుకొని పచ్చపోటీ పెట్టుకొని నాశెక్కేస్తున్నావా నీకు? నిన్ను ఓడించిన పార్టీలోకి చేర్తిని, మీ తండ్రి ఓడిపోయిన పార్టీని ఓడించిన పార్టీలోకి చేరి పచ్చ కండువాలు ఎట్లా వేసుకోబోతున్నాయా? ఎంత అన్యాయం ఉంది, ఎంత అన్యాయం చేస్తావు. ఇదేగాక ఏం చేస్తాం అభివృద్ధి అంటారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ఈ వేదిక నుంచి, మీకు నిజంగా డోన్ నియోజకవర్గం మీద అంత ప్రేమ ఉంటే, అభివృద్ధి మీద అంత ధ్యాస ఉంటే, అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే లద్దగిరికి ఈ రోజు వరకు కూడా రోడ్డు వేసుకోలేదని చెప్పారు. లద్దగిరి నుంచి కోడుమూరు పోయేదానికి 1 గంట పైన ప్రయాణం, మోకాల్లోకి గుంతలు, నడుములు ఇరిగేటట్లు. కానీ మీరు మాత్రము అభివృద్ధి చేస్తామంటే మీరు మంత్రిగా ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటన్నా కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలో చేసిన పని అని చెప్తే ఒక్కటి కూడా చెప్పలేకుండా ఉన్నారు. పైగా కే కృష్ణమూర్తి గారు చాలా చక్కగా చెప్పినారు. కోచ్ ఫ్యాక్టరీ అంటే భోగిలు తయారు చేసే ఫ్యాక్టరీ కడతానని చెప్పి భూమి పూజ చేస్తే కృష్ణమూర్తి గారు అప్పుడు ఏమన్నారు? నిజంగానే మీ దగ్గర భోగిల ఫ్యాక్టరీ పెడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి బయటవుతా, అది భోగిల ఫ్యాక్టరీ కాదు, అది కేవలం డబ్బాలను వెల్డింగ్ చేసే ఫ్యాక్టరీ అని చెప్పిన మాట గుర్తు చేస్తారు. మనస్తత్వం ఉంటే కనీసము ఆ డబ్బాల ఫ్యాక్టరీ అయినా ఎందుకు మొదలు పెట్టలేదండి ఏం చెప్పిన అడుగుతాం. ఈరోజు డోన్కి వచ్చి అభివృద్ధి చేస్తారు. అయ్యా లద్దగిరికి రోడ్ వేసుకోలేకపోయినారు అంటే అంటే కన్న తల్లికి పిరికెడు అన్నం పెట్టేదానికి స్తోమత లేదు, కానీ పిల్లికి మాత్రం బంగారు కాదు. మీరాండి అభివృద్ధి గురించి మాట్లాడేది. 3 దశాబ్దాల నుంచి డోన్ లో సపోర్ట్ కావాలని అడిగితే మీరు తేలేదండి. 2019లో మనం వచ్చిన తర్వాత డోన్ లో సపోర్ట్ తెచ్చేదే కాక మొదలు పెట్టేదే కాక 23 కోట్లతో కొత్త భవనం అటువైపు మేమిద్దరం ఒకటేలో అర్ధ భాగం అటువైపు ఉంది కదా. రెవెన్యూ మంత్రి ఉంటారు కదా, ఉప ముఖ్యమంత్రి ఉంటారు కదా. మీరు తేలేని రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ ఆఫీసు మనం తెచ్చుకున్న మాట కలవండి. 2014లో నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ముందు డోను నియోజకవర్గానికి మన మనస్తత్వం ఏమేమి తెలియజేయాలనేసి ఇంచుమించు 50 లక్షల రూపాయలతో అక్కడ ఆడపిల్లల స్కూల్లో బిల్డింగ్ కట్టేదానికి మనం పూనుకుంటే ఇదే కేకేలు ఇద్దరు కేకేలు కలిసి అప్పటి డిఓ మీద ప్రెజర్ పెట్టి మన డబ్బులతో కట్టిస్తున్న బిల్డింగ్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన మాట మీరు అభివృద్ధి గురించి మాట్లాడేవారు. ఎంత అన్యాయం అండి! అంత అమాయకులు కాదండి డోన్ ప్రజలు. డోన్ ప్రజలందరూ కూడా వివేకవంతులు. గుర్తుకొస్తున్నాయి డోన్ ప్రజలందరికీ కూడా పాతకాలం గుర్తుకొస్తున్నాయి. పాతకాలంలో కబ్జాలు, స్థలం వదిలి పెడితే ఎవరెవరు ఆక్రమణ, నాయి బ్రాహ్మణుల స్థలం ఆక్రమించుకున్న మాట ఒక్కసారి మేము కూడా గుర్తు చేస్తాం. ఒక అంగడి కావాలంటే కప్పం కట్టాలి, వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాలి, బండి పెట్టుకోవాలంటే కప్పం కట్టాలి. చివరకు కక్కుర్తిగా ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న బంకులకు కూడా మీరు కప్పం వసూలు చేసిన మాట వాస్తవం కాదని అసలు మున్సిపల్ ఆఫీసులో పగలుపూట 11 గంటలకు టెండర్ల కోసం పోతే అందరు ఎదురుగా కొడేళ్ళు పెట్టుకొని నరికిన మాట ఒక్కసారి కక్కుర్తిగా లెట్రిన్ల బిల్లులు తిన్న మాట మార్కెట్ యార్డ్ లో కన్నులన్న జరిగిపోతే ఖాళీ సంచులు కూడా కక్కుర్తి వసూలు చేస్తున్నారు.
నూనె ఇవన్నీ కూడా డీలర్ల దగ్గర వసూలు చేసిన మాట కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తాను. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, 5 సంవత్సరాలు మన పాలన వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఇటువంటి విషయాలు కనీసము జరిగేది కాదు, వినపడుతున్నాయని చెప్పి మనం అడుగుతాము. మీరండి ఈరోజు మాట్లాడేది ఎంత అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రజలు అంత అమాయకంగా అనుకుంటున్నారా? మరి కొత్తగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఊరంతా కూడా తిరుగుతూ ఉన్నారన్నమాట. కొత్తగా ఎందుకబ్బా ఇట్లా తిరుగుతున్నారంటే మన వాళ్ళు చాలా చక్కగా చెప్పి, సార్ అన్న రోడ్లు మనం బాగా వేసినాం కదా అందుకని వెయ్యి తిరుగుతున్నారు వీళ్ళు మళ్ళా చేసే పని ఏం తెలుసునా, వేదంలోకి వచ్చి ఒక గ్రామానికి వచ్చి మీటింగ్ లో అప్పుడు మాదిరి సారాయం మీటింగ్ లో ఇంకో చోటు ఊరికి పోయి అక్కడ ఇంతకుముందు దొంగమై నీళ్ళు జరుగుతున్నాయి కదా చేసుకుందురులే అంటే ఎవరన్నా కానీ బయటకు వచ్చి నేను బడి కడతా, నేను గుడి కడతా, నేను రోడ్ వేస్తా, నేను నీళ్ళు ఇస్తా, నేను చెరువులు కడతా అంటే కానీ సారాయి అమ్ముకుందులే, దొంగమైన చేసుకుందులే కాబట్టి నాకు ఓటు ఎంత దిగజారిపోయినారు. అసలు నాకు తెలిసి పైన పెద్ద ఆత్మ తిరిగి క్షోభిస్తుందని చెప్పి నేను అనుకుంటాను. మరి పైగా ఫోన్లు అందరికి రారా రారా కొడతారా ఏమన్నా కాళ్ళు ఏమన్నా ఇంకా మిగిలినాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. ఏం చేసినాం దోరకే కాదు కర్నూలు జిల్లాకి ఏం చేసినాడని చెప్పమంటారా? ఒకటే శాంపుల్ ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 3-4 దశాబ్దాల నుంచి దామోదరం సంజీవయ్య మన గాజులు తిన్న ప్రాజెక్టుకు మీరు ఎన్నిసార్లు ఎంపీగా ఉన్నారండి, నీళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, ఇవ్వగలుగుతారా? 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 టీఎంసీ నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గ్యారంటీ ఇస్తూ ఇచ్చిన తర్వాత 4 నుంచి 5 టీఎంసీలకు సామర్థ్యం పెంచి కోడుమూరుకు, మీ సొంత మండలం కోడుమూరుకు కూడా మనమే నీళ్ళు ఇచ్చామని చెప్పి కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజ్ మీరు చూడలేదేమో, ఒక్కసారి జగన్నాథ్ గట్టు ఎక్కి చూడమని చెప్పి వాళ్ళను వినయంగా కోరుతాను. కర్నూలులో కట్టబోయే లా యూనివర్సిటీ చూడమని చెప్పి కోరుతూ ఉన్నా. బేతంచెర్ల నుంచి డోన్ వరకు జాతీయ రహదారి చూడమని చెప్పి అడుగుతూ ఉన్నా. కంబగిరి స్వామి గుడిని చూడమని అడుగుతూ ఉన్నా. గుడిని చూడమని అడుగుతూ ఉన్నా. మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని కూడా దయచేసి చూడండి, అభివృద్ధి అంటే ఏమనేది అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పి కోరుతూ ఉన్నా. ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పైగా మంత్రి ఎక్కడున్నాడండి? ఈ రోడ్డులో లేడా మంత్రి? ఈ బిల్డింగ్ లో లేడా మంత్రి? పని మీద ప్రభుత్వం పద్ధతి ఒక వారం మనం పని మీద ఉంటానే ఎలుకలన్నీ తిరిగి ఎలుకలన్నీ ఈరోజు మీరు ఒక పోలిక. ఈరోజు నిజం చెప్పాలంటే డోర్ ప్రజలందరికీ తెలుసు ఈ ఫ్లైఓవర్ సాక్ష్యం. ఎందుకు ఈ ఫ్లైఓవర్ పొడవు పెరుగుతూ పోయింది? 40 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ తాత ఏ విధంగా ఉన్నాడు, మనం వచ్చిన తర్వాత గాంధీ తాత ఏ విధంగా ఉన్నాడని చెప్పి డోర్ ప్రజలందరూ ఏదేమైనా డోర్ ప్రజలందరూ కూడా వివేకవంతులని చెప్పి ఖచ్చితంగా నమ్ముతూ మీరు ఇన్ని సంవత్సరాలుగా మా మీద చూపిన ప్రేమ అభినందనకి కృతజ్ఞులై రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఎంతో నమ్మకం ఉంచుకున్న మా మీద మరొకసారి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నా మీద మన ఇంటి అన్న మీద ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఒక్కసారిగా
ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ పోయినా కూడా డోన్ అంటానే అభివృద్ధి అని అంటా ఉన్నారు. ఈరోజు పులివెందులు అంటానే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అంటారు, గజ్వేల్ అంటానే కేసీఆర్ గారి నియోజకవర్గం అంటారు, అదేవిధంగా సిద్దిపేట అంటానే హరీష్ రావు గారి నియోజకవర్గం అని అంటారు, కుప్పం అంటేనే చంద్రబాబు నియోజకవర్గం అంటారు. లద్దగిరి గురించి కనీసం ఎవరైనా విన్నోళ్ళు ఉన్నారు అని చెప్పినారు. మొన్ననే ఒక పెద్ద మనిషి పెళ్లి పత్రిక ఇచ్చినాడు లద్దగిరి సంబంధం. నేను నవ్వుకుంటూ రోడ్లు బాగలేమో కదా ఆయన పెద్ద పోయేదానికంటే ఆయన నవ్వుకుంటూ పర్వాలేదులే అయ్యా, నెక్స్ట్ మీరు మళ్ళీ ఆ రోడ్డు కూడా మీరే అయిపిస్తారు కదా అని అన్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి ఎంతో మేము కృతజ్ఞులై ఉన్నాం. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానము, ఆప్యాయత అది ఎంచలేనిది. అది ఏమాత్రం కూడా అసలు మీకు ఏ విధంగా మేము కృతజ్ఞత తెలుపుకోవాలనో మాకే చాలా 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 మనసు లోపల అనిపించి రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మీ అందరికి కూడా ముఖ్యంగా కార్యకర్తలకు వివిధ కారణాల వల్ల, కరోనా వల్ల, ఇంకొక కారణం వల్ల జరగవలసినంత న్యాయం ఇంకా జరగవలసినది ఉంది. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రాజులా కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులుగా పనిచేసి ఒక గొప్ప అఖండమైన మెజారిటీ ఏ విధంగా అయితే ఇప్పుడు నలుమూలల రాష్ట్రానికి పోతే డోన్ అంటే అభివృద్ధి అంటున్నారు, నలుమూలల రాష్ట్రానికి పోతే డోన్ అంటే మెజారిటీ అనే మాట